గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. లాస్ట్ క్లాస్లో మీకు ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ అనేది లెసన్ అనేది టోటల్ కంప్లీట్ అయిపోయింది. సో ఈరోజు మనం కొత్త చాప్టర్ స్టార్ట్ చేస్తున్నాం. సో ఆల్రెడీ మీకు ఇది లాస్ట్ క్లాస్ వీడియోలో చెప్పాను నేను. సో ఈరోజు కొత్త క్లాస్ అనేది స్టార్ట్ చేస్తున్నాం, ట్రాన్స్ఫార్మర్స్. సో ట్రాన్స్ఫార్మర్స్ అంటే ఏంటి, అసలు ఇది మనకి దేనివల్ల యూస్, అసలు దీని ఫంక్షన్ ఏంటి, దీని వర్కింగ్ ఏంటి, దీంట్లో టైప్స్ ఏమున్నాయి, అండ్ అలాగే దీన్ని డిజైనింగ్ ఎలా ఉంటుంది, దీని కనెక్షన్ పరంగా ఏ ట్రాన్స్ఫార్మర్ ఎక్కడ వాడతారు అనేది కూడా మొత్తం అంతా వస్తుంది. సో ఏదో చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ఇంట్రడక్షన్ చూడండి. వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ ఆల్టర్నేటింగ్ కరెంట్ ఓవర్ డైరెక్ట్ కరెంట్ ఈజ్ దట్ alternating current can be easily transferable from low voltage to high or high voltage to low. సో ఇదొక మెయిన్ ఎక్విప్మెంట్ అన్న ఎలక్ట్రికల్ పరంగా వచ్చేసరికి ట్రాన్స్ఫార్మర్ అనేది మెయిన్ ఎక్విప్మెంట్ మనకి. సో దీంట్లో ఏంటంటే మనకి పవర్ని ట్రాన్స్ఫర్ చేయడానికి, అంటే ఒక సైడ్ మనకి లో వోల్టేజ్, తక్కువ వోల్టేజ్ జనరేట్ చేస్తాం, దాన్ని హైగా కన్వర్ట్ చేయడానికి. మేబీ ఇప్పుడు పవర్ స్టేషన్స్ చూసుకోండి, అక్కడ మనకి ఎంత ఒక 11 మెగావాట్స్ జనరేట్ చేస్తున్నాడు, మనకి ట్రాన్స్మిషన్లోకి వచ్చేసరికి 33 మెగావాట్స్ కావాలి అంటే ట్రాన్స్ఫర్ చేయడానికి. అక్కడి నుంచి తగ్గించుకుంటారు అనుకోండి. సో ఇక్కడ ఏం జరుగుతుంది, మనకి పవర్ ట్రాన్స్ఫార్మర్ ఒక యూజ్ చేసుకుని ఇక్కడ నుంచి ఇన్పుట్ సైడ్ వస్తున్న 11 మెగావాట్స్ని అటు సైడ్ ఒక 33 మెగావాట్స్కి స్టెప్ అప్ చేసి మనకి అది ట్రాన్స్ఫర్ చేస్తుంది. అలాగే డిస్ట్రిబ్యూషన్ వచ్చేసరికి మళ్ళీ అక్కడ 33 వచ్చేస్తుంది, కానీ అక్కడ మళ్ళీ స్టెప్ డౌన్ అయిపోవాలి. సో అక్కడ ఏం చేస్తారు, మళ్ళీ అక్కడ ఒక పవర్ ట్రాన్స్ఫర్ యూజ్ చేసుకొని వస్తున్న హై వోల్టేజ్ని 33ని 11కి స్టెప్ అప్ చేసుకుంటారు. మళ్ళీ మన స్ట్రీట్స్ లైన్స్లో 11 kV లైన్ స్టార్ట్ చేస్తారు. సో మళ్ళీ మన స్ట్రీట్ లైన్ 11 kV వచ్చేసరికి ఒక్కొక్క ఏరియాకి మళ్ళీ అక్కడ మళ్ళీ స్టెప్ డౌన్ 440కి డౌన్ చేయాలి 440కి స్టెప్ డౌన్ చేయాలి మళ్ళీ. సో అక్కడ మళ్ళీ ఇంకో స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ పెట్టుకుని వస్తున్న 11 kVని 440కి స్టెప్ డౌన్ చేసుకుంటారు 3 ఫేజ్ తగ్గట్టుగా వోల్టేజ్. ఓకే, సో ఈ విధంగా మనకి వస్తున్న ఆల్టర్నేట్ కరెంట్ని ఒక జనరేషన్ స్టేషన్ నుంచి అవనండి, ఎక్కడైనా ట్రాన్స్మిషన్ లైన్స్ అవనండి, డిస్ట్రిబ్యూషన్ చూడండి, ఏదైనా యూటిలైజేషన్ లేదండి, ఎక్కడ సరే చూడండి ఇక్కడ ఇచ్చే చూడండి. Alternating voltage raises lower or price required from the different stages of electrical networks as generation stations, transmissions, distribution and utilizations. So ఇలాంటి పలానా చోట్ల is possible with a device called a transformer. సో దాన్ని మనకు కావాల్సిన విధంగా స్టెప్ డౌన్ ఆర్ స్టెప్ అప్ చేసుకోవడానికి తగ్గ వోల్టేజ్ని, సో ఆ పరంగా మనకి ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ ద డెఫినేషన్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ చూడండి. ట్రాన్స్ఫార్మర్ యొక్క డెఫినేషన్: ట్రాన్స్ఫార్మర్ ఈజ్ ఏ స్టాటిక్ డివైస్ విచ్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ఎలక్ట్రికల్ పవర్ ఆర్ ఎనర్జీ ఫ్రమ్ వన్ ఆల్టర్నేటివ్ కరెంట్ సర్క్యూట్ టు అనదర్ విత్ ద desired change in voltage or current and without any changes in the frequency. సో అక్కడ ఏం చెప్తున్నాడు, ట్రాన్స్ఫార్మర్ అనేది ఒక స్టాటిక్ డివైస్, అది అక్కడే ఒక స్టాటిక్ అంటే అది అక్కడ నుంచి కదలదు, ఒక చోట స్టాండర్డ్గా ఉండేది అనమాట. విచ్ ట్రాన్స్ఫర్స్ ద ఎలక్ట్రికల్ పవర్ ఫ్రమ్ పవర్ ఆర్ ఎనర్జీ. ఏం చేస్తుంది, ఎలక్ట్రికల్ ఎనర్జీ లేదా పవర్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఎలాగా, ఆఫ్ ఆల్టర్నేటింగ్ కరెంట్ సర్క్యూట్, దానికి ఇచ్చిన సర్క్యూట్ కనెక్షన్ ద్వారా, దాని లోపల చేసిన వైండింగ్ సర్క్యూట్ కనెక్షన్ ద్వారా, దానికి అవుట్పుట్ టెర్మినల్స్ ద్వారా, ఇన్పుట్ టెర్మినల్స్ నుంచి అవుట్పుట్ టెర్మినల్స్ ద్వారా పవర్ ఆర్ ఎనర్జీ దాన్ని ట్రాన్స్ఫర్ చేయడం వస్తుంది అనమాట. ఏంటంటే అందులో ఏమేమి చేంజ్ అవుతాయి, డిజైర్డ్ చేంజింగ్ ఇన్ వోల్టేజ్ ఆర్ కరెంట్, అంటే ఇస్తున్న స్టెప్ డౌన్ వోల్టేజ్ ఇచ్చాను, ఒక స్టెప్ అప్ వోల్టేజ్ అవుతుంది, అప్పుడు కరెంటు తగ్గుతుంది. అలాగే వోల్టేజ్ తగ్గించామంటే కరెంట్ పెరుగుతుంది, మళ్ళీ స్టెప్ అప్ నుంచి స్టెప్ డౌన్ నుంచి ఇస్తే స్టెప్ అప్ అవుతుంది, స్టెప్ అప్ నుంచి స్టెప్ డౌన్ అవుతుంది. సో ఆ విధంగా ఫ్రీక్వెన్సీ మాత్రం చేంజ్ అవ్వదు. సో ఫ్రీక్వెన్సీ చేంజ్ అవ్వకుండా ఓన్లీ వోల్టేజ్ని కరెంట్ని మాత్రం చేంజ్ చేసుకుంటూ
ఇస్తున్న పవర్ని ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఏమన్నా చూడండి, ఏ ట్రాన్స్ఫార్మర్ యూజ్డ్ టు ఇంక్రీజ్ ద వోల్టేజ్ ఈజ్ కాల్డ్ స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్, వెల్ ద యూజ్డ్ టు డిక్రీజ్ ద వోల్టేజ్ ఈజ్ కాల్డ్ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్. సో ఏంటంటే వోల్టేజ్ అనేది ఇంక్రీజ్ చేస్తే మనకి ఇది ఏమంటారంటే స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అంటారు. అదేవిధంగా డిక్రీజ్ చేస్తే స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అని అంటారు. నెక్స్ట్, the step down trans is generally used to decrease the voltage at substation from consumer used, and step up transfer is required to increase the voltage at generating stations from transmissions. సో ఈ విధంగా చెప్తున్నారు. ఏంటంటే స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అనేది ఎక్కడ వాడతాడు, ట్రాన్స్ఫార్మర్ రావాలి ఇక్కడ 10,000. The step down transformers are generally used to decrease the voltage at substations from the consumers. So step down transformers ఎక్కడ వాడతారు, సబ్స్టేషన్స్లోని అండ్ కన్జ్యూమర్కి ఇచ్చే ప్లేసెస్లో, అంటే మనకి స్ట్రీట్స్లో వాడతారు కదా, అక్కడ కూడా వాడి స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్స్ అన్న. అలాగే స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్స్ ఎక్కడ వాడతారు, ఆర్ రిక్వైర్డ్ టు ఇంక్రీజ్ ద వోల్టేజ్ అట్ ద జనరేటింగ్ స్టేషన్స్ ఫ్రమ్ ట్రాన్స్మిషన్ లైన్స్. సో స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్స్ జనరేట్ స్టేషన్లో వాడతారు. అంటే ఆ వస్తున్న మెగావాట్ అంటే పవర్ స్టేషన్ నుంచి జనరేట్ అవుతుందని స్టెప్ అప్ చేసి ట్రాన్స్మిషన్ లైన్ ఇవ్వడం, అంటే మనం ట్రాన్స్ఫర్ చేయాలి కదా అన్ని చోట్ల డిస్ట్రిబ్యూషన్. సో అక్కడ అక్కడికి స్టెప్ అప్ ట్రాన్స్ఫర్ అని వాడతారు. వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్. సో వర్కింగ్ ప్రిన్సిపల్ చూడండి, ట్రాన్స్ఫార్మర్ యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్. A transformer works on a principle of electromagnetic induction and mutual induction between the two coils. So working principle ఏంటంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ఆర్ మ్యూచువల్ ఇండక్షన్స్. సో రెండు రకాల ఇండక్షన్స్ తోటి వర్క్ అవుతుంది ట్రాన్స్ఫార్మర్స్ బిట్వీన్ ది టూ కాయిల్స్. సో రెండు రకాల ఇండక్షన్స్. సో ఇక్కడ చూడండి, ప్రైమరీ వైండింగ్ అండ్ సెకండరీ వైండింగ్. సో చూసారా, 2 types ఆఫ్ వైండింగ్స్ అనేది వాడతారు దాంట్లో. ఇది ఒక కోర్ అనమాట, ఇది ఒక కోర్. దీని చుట్టూ దీనికి పవర్ సప్లై అవగానే ఏమవుతుందన్న దీని చుట్టూ ద మ్యాగ్నెటిక్, అంటే మనం ఒక సైడ్ వస్తుంది, ప్రైమరీ సైడ్ సప్లై కనెక్ట్ అవుతుంది. సో దాని చుట్టూ ద ప్రొడ్యూస్ అయ్యే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ద్వారా యువతల పక్కకి వోల్టేజ్ అనేది పెరుగుతుంది అనమాట, జనరేట్ అవుతుంది. దీని ద్వారా కోర్ ద్వారా ఇటు పక్క జనరేట్ అవుతుంది. To understand the elementary transformer. So it consists of 2 windings electrically separate but linked but a common magnet. So electrical గా separate చేసి ఉంటాయి, electrical గా ఎటువంటి కనెక్షన్ ఉండదు, బట్ కామన్ ఒక కోర్ మ్యాగ్నెటిక్ అంటే లామినేటెడ్ కోర్కి కనెక్ట్ చేస్తాం. ఆఫ్ లో రిలక్టెన్స్ ఫార్మ్డ్ బై లామినేటెడ్ సాఫ్ట్ ఐరన్ కోర్. ఇదంతా కూడా లామినేటెడ్ సాఫ్ట్ ఐరన్ కోర్. ద వైండింగ్ విచ్ కనెక్టెడ్ టు ద సప్లై ఈజ్ నౌన్ యాజ్ ప్రైమరీ వైండింగ్. సో వైండింగ్ ప్రైమరీ సైడ్ కనెక్ట్ చేసామంటే సప్లై అనేది ఒక సైడ్ కనెక్ట్ చేసాం, దాన్ని ప్రైమరీ వైండింగ్. అనదర్ వైండింగ్ విచ్ ఈజ్ లోడెడ్ ఈజ్ కనెక్టెడ్ ఈజ్ కాల్డ్ సెకండరీ వైండింగ్. ఈ సెకండ్ వచ్చేసి లోడ్ కనెక్ట్ చేస్తాం, దాన్ని సెకండరీ వైండింగ్ అంటాం. When primary winding is exited by an AC supply means a current flows through it. These current produce an alternating flux in the core which completes its path to the common magnetic core. సో ప్రైమరీ వైండింగ్ అనేది కనెక్ట్ చేయడం వల్ల ఏమవుతుంది, దాని చుట్టూ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది, దీని చుట్టూ అదేమవుతుంది, కరెంట్ ప్రొడ్యూసింగ్ ఆల్టర్నేటింగ్ ఫ్లక్స్. కరెంట్ ఇక్కడ వీటిలోనైనా కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, ప్రొడ్యూస్ అయింది ఏం చేస్తుంది, దాని చుట్టూ ఆల్టర్నేటింగ్ ఫ్లక్స్ అనేది ప్రొడ్యూస్ చేస్తారు. ప్రొడ్యూస్ చేసిన ఏమవుతుంది, ఈ కోర్ ద్వారా మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ద్వారా ఈ పక్కనే ట్రాన్స్ఫర్ అవుతుంది. అదే చెప్తున్నాడు. ద ఫ్లక్స్ లింకేజ్ విత్ బోత్ వైండింగ్స్ బికాస్ ఆఫ్ దిస్ ఇట్స్ ప్రొడ్యూస్ సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అండ్ ప్రైమరీ వైండింగ్ యాజ్ మ్యూచువల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. సో ఇక్కడ ఏమవుతుందన్న పవర్ సప్లై అవ్వడం వల్ల దీన్ని మ్యూచువల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్, అంటే మనం సప్లై ఇచ్చి చేస్తున్నాం, దాంట్లో ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఫ్లక్స్ లైన్ ఫ్లో అవడం వల్ల ఏమవుతుంది, దీంట్లో సెల్ఫ్ ఇండ్యూస్డ్, అంటే దానికి ఓన్గా సెల్ఫ్గా
ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ చేస్తుంది. ఇందులో మ్యూచువల్గా ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది, ఇందులో సెల్ఫ్గా ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అవుతుంది. సో అది చెప్తున్నాడు. అకార్డింగ్ టు ఫ్యారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ఇన్ ది సెకండరీ వైండింగ్. సో ఫ్యారడేస్ లాస్ ప్రకారం దాని చుట్టూ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అనేది అవుతుంది అనమాట. ఇఫ్ నో సెకండరీ సర్క్యూట్ ఈస్ కాల్డ్ త్రూ ది లోడ్, ద మ్యూచువల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఇన్ ద సెకండరీ వైండింగ్ circulate current through the load. Those electrical energy is transferred from primary to secondary with the help of magnetic core. సో సెకండరీ సర్క్యూట్ ఏమవుతుందంటే మనకి లోడ్ అనేది క్లోజ్గా కనెక్ట్ అయి ఉంటుంది. ఈ మ్యూచువల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ వల్ల ఏమవుతుంది, సెకండరీలో సర్క్యులేట్, ఈ మ్యూచువల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఏమవుతుంది, సెకండరీ సైడ్ సర్క్యులేట్ అవుతుంది. సెకండరీ సైడ్ సర్క్యులేట్ అవుతుంది ఏమవుతుంది అంటే సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్, అదే అక్కడి నుంచి లోడ్కి వెళ్తుంది కరెంట్ త్రూ ది లోడ్. దోస్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇస్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ప్రైమరీ టు సెకండరీ విత్ ద హెల్ప్ ఆఫ్ మ్యాగ్నెటిక్ కోర్. దీన్ని ఏమంటారు, ఎలక్ట్రికల్ ఎనర్జీ ప్రైమరీ వైండింగ్ నుంచి సెకండరీ వైండింగ్ ట్రాన్స్ఫర్ అవ్వడం. ఏం యూజ్ చేసుకుని మధ్యలో మ్యాగ్నెటిక్ కోర్ అంటే లామినేటెడ్ కోర్ అనేది, సాఫ్ట్ ఐరన్ కోర్ అనేది యూజ్ చేసుకుని ట్రాన్స్ఫర్ చేస్తుంది. నెక్స్ట్ హెచ్వి అండ్ ఎల్వి వైండింగ్స్. హెచ్వి అండ్ ఎల్వి వైండింగ్స్ అంటే ఏంటి అసలు? సో లో వోల్టేజ్ వైండింగ్ అండ్ హై వోల్టేజ్ వైండింగ్స్ అంటారు అన్న వీటిని. చూడండి, ద వైండింగ్ కనెక్టెడ్ టు ద హై వోల్టేజ్ circuit is called high voltage. Higher voltage circuit is called high voltage HV. Winding well the connected to the low voltage circuit is called low winding. సో ఈ విధంగా అంటాం. ఇన్ కేస్ ఆఫ్ స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అంటే ఒకవేళ స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అంటే మనం స్టెప్ అప్ చేస్తున్నాం, లో వోల్టేజ్ వైండింగ్ ఈజ్ ద ప్రైమరీ అండ్ హై వోల్టేజ్ వైండింగ్ ఈజ్ ద సెకండరీ. సో స్టెప్ అప్ చేసినప్పుడు ఏమవుతుందన్న, స్టెప్అప్ చేస్తున్నారు అంటే అప్పుడు ఏమవుతుంది, మీకు ఇటు సైడు తక్కువ వైండింగ్ ఉంటుంది, ఇటు సైడు ఎక్కువ వైండింగ్ ఉంటుంది, అది చెప్తున్నాడు. అవునా? అలాగే స్టెప్ డౌన్ చేస్తున్నప్పుడు ఇన్ కేస్ ఆఫ్, ఇక్కడ క్యాపిటల్ వస్తుంది, సారీ, in case of step down transformer, high voltage winding is primary and low voltage winding is secondary. సో స్టెప్ డౌన్ చేస్తే కనుక చూడండి, ఇక్కడ హై వోల్టేజ్ వస్తుంది, ఇక్కడ తక్కువ వైండింగ్ వస్తుంది, ఇక్కడ ఎక్కువ వైండింగ్ అనేది ఉంటుంది. సో అది చెప్పాడు మీకు. సో వైండింగ్ డిజైన్ ఆ విధంగా ఉంటుంది. ట్రాన్స్ఫార్మర్ ఆన్ డీసీ సప్లై. ఒకవేళ డీసీ సప్లై ట్రాన్స్ఫార్మర్స్ ఎలా ఉంటాయి? ఏ ట్రాన్స్ఫార్మర్ కెనాట్ ఆపరేటింగ్ ఆన్ డీసీ సప్లై. ఇట్స్ రేటెడ్ డీసీ సప్లై is applied to the primary of the transformer. The flux produced on transformer core will not vary but remaining constants of magnitude, therefore on EMF will be induced to the primary to secondary. సో మనకి ట్రాన్స్ఫార్మర్ అనేది ఎక్కువగా మనకి డీసీ సప్లైలో ఆపరేటింగ్ అవ్వదు అన్న. సో అక్కడ ఏం చేస్తుంది, దాని రేటింగ్ బట్టి దాని డిజైనింగ్ అనేది చేస్తారు. అంటే అక్కడ వస్తున్న డీసీ సప్లైని బట్టి మనకి ప్రైమరీ ట్రాన్స్ఫార్మర్ నుంచి ప్రైమరీ వైండింగ్ నుంచి సెకండరీకి ట్రాన్స్ఫర్ అయ్యేలా వాడు అక్కడ డిజైన్ చేసుకుంటాడు. If not self-induced EMF in the primary winding to opposes the applied voltage in the sense of the resistance, the primary winding is low. Therefore, heavy currents will be flow through the primary winding, which may result of damage in the winding. This is the reason that DC is never applied to the transformer. సో ట్రాన్స్ఫార్మర్ డీసీ సప్లై ఎందుకు ఎవరంటారన్నా, సో అక్కడ మనకి ఫ్లక్స్ సెల్ఫ్ ఇండ్యూస్డ్ అనేది జరగదు డీసీ సప్లై వల్ల. డీసీ సప్లై వల్ల సెల్ఫ్ ఇండ్యూస్డ్ అనేది ఎందుకు జరగదు మనకి, యాక్చువల్గా ఏంటంటే మనకి అది ఏసీ కరెంట్ ఆల్టర్నేట్ కరెంట్ డైరెక్ట్గా ఇచ్చేసేది మనకి. దానివల్ల సెల్ఫ్ ఇండ్యూస్డ్ అనేది ఫ్యారడేస్ లా ప్రకారం సెల్ఫ్ ఇండ్యూస్డ్ అనేది అవ్వదు. సో అవ్వకపోవడం వల్ల ఏమవుతుందంటే మనకి అవతల పక్క ఉన్న రెసిస్టెన్స్ అంటే కోర్లో ఉన్న రెసిస్టెన్స్ ఏం చేస్తుంది, దీన్ని అపోజ్ చేసేస్తుంది. ఈ అపోజ్ చేయడం వల్ల ఏంటి, ప్రైమరీ వైండింగ్ ఇదంతా కూడా డీసీ సప్లై కంటిన్యూస్గా రన్నింగ్ అవడం వల్ల అది ఒక్కసారిగా అక్కడ ఏమవుతుందంటే మనకి అప్లైడ్ వోల్టేజ్ అనేది షార్ట్ చేయడం జరుగుతుంది, ప్రైమరీ వైండింగ్ డ్యామేజ్ చేయడం జరుగుతుంది. సో
సో డ్యామేజ్ చేయడం వల్ల మనకి డీసీ సప్లై అనేది ట్రాన్స్ఫర్కి ఇవ్వరు, ఓన్లీ ఏసీ సప్లైలో ట్రాన్స్ఫర్స్ పడతారు. ఓకే. సో చూడండి ట్రాన్స్ఫర్ క్లాసిఫికేషన్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్ చూడండి. సో కొన్ని క్లాసిఫికేషన్ అంటే ట్రాన్స్ఫార్మర్ ఏ విధంగా క్లాసిఫైడ్ అయినవి చూడండి. అకార్డింగ్ టు నెంబర్ ఆఫ్ ఫేసెస్, ఎన్ని ఫేసెస్ విధంగా ట్రాన్స్ఫర్ అయింది. సో సింగిల్ ఫేస్ ఉంది, 3 ఫేస్ ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నాయి, సింగిల్ ఫేస్ ట్రాన్స్ఫార్మర్స్, 3 ఫేస్ ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి. అకార్డింగ్ టు కన్స్ట్రక్షన్ పరంగా ఏమి ఉన్నాయి, కోర్ టైప్ ఉంది, షెల్ టైప్ ఉంది, బెర్రీ టైప్ ట్రాన్స్ఫార్మర్. 3 టైప్స్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్ అనేవి ఉంటాయి, కోర్ టైప్, షెల్ టైప్, బెర్రీ టైప్. సో ఈ విధంగా దాని యొక్క కోర్ అంటే ఇన్నర్ కోర్ ఇప్పుడు చూపించారు కదా మీకు, ఈ కోర్ అనేది డిజైన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ అకార్డింగ్ టు ఫంక్షన్, పవర్ ట్రాన్స్ఫార్మర్ దాంట్లో స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్, స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అని ఉంటాయి పవర్ ట్రాన్స్ఫార్మర్. తర్వాత డిస్ట్రిబ్యూషన్ అంటే స్ట్రీట్స్ పరంగా డిస్ట్రిబ్యూట్ చేయడానికి. నెక్స్ట్ ఇన్స్ట్రుమెంట్ ట్రాన్స్ఫార్మర్, ఇది ఇన్స్ట్రుమెంట్ ట్రాన్స్ఫార్మర్స్ అంటే దాంట్లో కరెంట్ ట్రాన్స్ఫార్మర్ సిటీ అండ్ పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ పీటీ అని. సో ఇన్స్ట్రుమెంట్ ట్రాన్స్ఫార్మర్స్ ఎక్కడ వాడతారు కూడా మనకు వస్తుంది క్లియర్గా. పవర్ ట్రాన్స్ఫార్మర్స్ ఎక్కడ వాడతారు, డిస్ట్రిబ్యూటర్. ఈ 3 వాటిలో చూసుకుంటే మళ్ళీ మీకు మెయిన్ వచ్చేది ఇటు వస్తుందండి, ఈ 3 వాటిల కోసం మిగతా చాప్టర్ అనేది ఉంటుంది. నెక్స్ట్ స్పెషల్ పర్పస్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్, స్కాట్ కనెక్షన్, వి కనెక్షన్, పల్స్ ట్రాన్స్ఫార్మర్, ఆటో ట్రాన్స్ఫార్మర్ అండ్ వెల్డింగ్ ట్రాన్స్ఫార్మర్. సో చూసారా స్పెషల్ పర్పస్ ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి కొన్ని. స్కాట్ కనెక్షన్ అంటే కొన్ని కనెక్షన్స్ వాడతారు, పల్స్ ఆటో ట్రాన్స్ఫార్మర్ అంటే ఆటో ట్రాన్స్ఫార్మర్ వోల్టేజ్ ఆటోమేటిక్గా దాంట్లో రెగ్యులేట్ చేసే వోల్టేజ్. వెల్డింగ్ ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి. సో కొన్ని ఉంటాయి పల్స్ అంటే మనకి ఇచ్చిన పల్స్ వోల్టేజ్ని మార్చడం. సో ఈ విధంగా. నెక్స్ట్ అకార్డింగ్ టు టైప్ ఆఫ్ కూలింగ్, దాన్ని ట్రాన్స్ఫార్మర్ ఏ రకంగా కూల్ చేస్తాం, ఎయిర్ కూల్ ట్రాన్స్ఫార్మర్స్ అండ్ ఆయిల్ కూల్ ట్రాన్స్ఫార్మర్స్. ఎయిర్ కూల్స్ అంటే ఎలా ఉంటుంది, ఆయిల్ కూల్ ఇవన్నీ కూడా వస్తాయి మీకు కూలింగ్ పర్పస్ కింద. నెక్స్ట్ అకార్డింగ్ టు లొకేషన్, ఇండోర్ ట్రాన్స్ఫార్మర్ అండ్ అవుట్డోర్ ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి. అకార్డింగ్ టు ఫ్రీక్వెన్సీ, లో ఫ్రీక్వెన్సీ 50 Hz, హై ఫ్రీక్వెన్సీ HFT పల్స్ ట్రాన్స్ఫార్మర్స్. సో హై ఫ్రీక్వెన్సీ వచ్చేసి ట్రాన్స్ఫార్మర్ యొక్క పల్స్ని బట్టి దాని యొక్క ఫ్రీక్వెన్సీ అనేది డిసైడ్ అవుతుంది. అకార్డింగ్ టు రేటింగ్, లో రేటింగ్ ట్రాన్స్ఫార్మర్, మీడియం రేటింగ్ ట్రాన్స్ఫార్మర్, హై రేటింగ్ ట్రాన్స్ఫార్మర్స్. సో రేటింగ్ ట్రాన్స్ఫార్మర్. నెక్స్ట్ కన్స్ట్రక్షన్ గురించి చూడండి. సో ఈ కన్స్ట్రక్షన్ కూడా చూడండి. కన్స్ట్రక్షన్ పరంగా కన్స్ట్రక్షన్ ఆఫ్ ద ట్రాన్స్ఫార్మర్ స్టాటిక్ డివైస్ అండ్ ఇట్ కన్సిస్ట్స్ ఆఫ్ సింపుల్ అండ్ దే ఆర్ నో మూవింగ్ పార్ట్స్.
ఏమైతే కలర్ చేంజ్ అవ్వదు, సిలికా జెల్ అనేది డ్యామేజ్ అయినట్టు, హీటింగ్ అనేది రావట్లేదు బ్రీతర్ నుంచి. సో అక్కడ మనం అక్కడ ఒకసారి రీప్ చేసుకుని ట్రాన్స్ఫర్ హీట్ అంతకి ఇది అబ్జర్వ్ చేస్తుంది బ్రీతర్ అనేది. నెక్స్ట్ టెర్మినల్ బుషెస్. సో చూడండి ఇవి టెర్మినల్ బుషెస్ అన్నమాట. టెర్మినల్ బుషెస్ ఇవి టెర్మినల్ కనెక్ట్ చేసుకుని. నెక్స్ట్ ఎక్స్ప్లోజర్ వెంట్ అంటే ఈ సైడ్స్ ఉన్నాయి చూస్తారా, వీటిలో ఎక్స్ప్లోజర్ వెంట్ అంటే లోపల ఉన్న వేడిని వెంట్ చేయడం అనమాట, ఎక్స్ప్లోజ్ చేస్తుంది మొత్తం లోపల ఉన్నదాన్ని. నెక్స్ట్ ఆయిల్ గేజ్ అంటే ఇది ఆయిల్ లెవెల్ అంటారు, ఆయిల్ని చెక్ చేసుకునే లెవెల్ అనమాట. తర్వాత బక్ హోల్స్ రిలే, ఇది బక్ హోల్స్ రిలే అనమాట. ఆయిల్ని రిలీజ్ చేసి ఆయిల్ని బట్టి అక్కడ లోపల కంటెంట్ బట్టి ఇది రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఇది వీల్స్, ఇది మెయిన్ పార్ట్స్ అనమాట ట్రాన్స్ఫార్మర్ యొక్క. సో ఈ డయాగ్రామ్ గీయాలి ఖచ్చితంగా, ఎందుకంటే ఎంతకన్నా ఎక్కువ డయాగ్రామ్స్ కూడా వస్తాయి ట్రాన్స్ఫార్మర్స్. నెక్స్ట్ పర్పస్ ఆఫ్ ఈచ్ పార్ట్ ఇన్ ట్రాన్స్ఫార్మర్. పార్ట్స్ ఆఫ్ పర్పస్ చెప్తున్నాడు. మోస్ట్ ఆఫ్ మీకు చెప్పాను మ్యాగ్నెటిక్ కోర్ ఏం చేస్తుంది, the purpose of the core to provide the path of low residual from the magnetic flux. Core is made up of laminated stamping or reduced eddy current losses. సో కోర్ అనేది ఎందుకు ప్రొడ్యూస్ అవుతుంది, అదొక మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ పార్ట్ అనమాట. అంటే మనకి వస్తున్న దాన్ని ట్రాన్స్ఫర్ అటు ఇటు ఫ్లక్స్ అనేది ట్రాన్స్ఫర్ చేయడానికి కోర్ అనేది యూజ్ చేస్తారు. వైండింగ్ ఏంటి, మనకి కాపర్ వైండింగ్ యూజ్ చేస్తారు, ఎందుకంటే అటు ఇటు మనకి పవర్ సప్లై ఇవ్వాలి కదా కండక్టర్కి. సో ప్రైమరీ సైడ్ సెకండరీ సైడ్ ఈ వైండింగ్ అనేది వాడతారు. నెక్స్ట్ ట్రాన్స్ఫార్మర్ ట్యాంక్. ఇట్ ఈస్ ద కోర్ ఆర్ వైండింగ్ ఈస్ హౌస్ ఇన్ ద పర్పస్. సో ట్రాన్స్ఫార్మర్ ట్యాంక్ అనేది ఏంటంటే మొత్తం కోర్ని వైండింగ్ని మొత్తాన్ని కూడా కవర్ చేయడానికి హౌస్గా కంటైనర్గా యూజ్ అవుతుంది అనమాట. ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ ట్రాన్స్ఫార్మర్ ట్యాంక్ అంటారు కూడా దాన్ని. నెక్స్ట్ ట్రాన్స్ఫార్మర్ ఆయిల్. The insulated oil which is used to tank this transformer is called transformer oil. It produces 3 functions. ఏమవుతుందంటే దాన్ని ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ ఇవ్వాలి, ఏమవుతుంది 3 functions. It carried away from the heat produced in the core and winding. సో అది కంటిన్యూస్గా సర్క్యులేట్ అవడం వల్ల ఏమవుతుందంటే మనకి సో ట్రాన్స్ఫార్మర్లో హీట్ అనేది మనకి హీట్ని అవే చేస్తుంది అన్నమాట. అడిషనల్ ఇన్సులేషన్ ఫ్రమ్ ద వైండింగ్. సో వైండింగ్కి అడిషనల్గా ఇన్సులేట్ చేస్తుంటుంది. నెక్స్ట్ అంటే మనం ఏంటంటే ఇది వేస్తాం, ఏంటది వార్నిష్ అనేది వేస్తాం ట్రాన్స్ఫార్మర్ వైండింగ్లో. ఎక్కువ కూడా మనం వార్నిష్ అనేది వాడుతున్నాం, ఆ వైండింగ్ అనేది గట్టిగా ఉండడానికి సర్క్యులేట్ అవ్వడానికి ఇన్సులేటెడ్గా. ప్రొటెక్ట్ ద ఇన్సులేషన్ ఫ్రమ్ ద డర్ట్ అండ్ మాయిశ్చర్. సో మాయిశ్చర్ నుంచి డర్ట్ నుంచి అంటే మాయిశ్చర్ పట్టకుండా ఇన్సులేట్ చేస్తుంది. నెక్స్ట్ కన్సర్వేటర్. ఏ కన్సర్వేటర్ performs the following functions. It maintains the oil level in the tank. So ఆయిల్ని లెవెల్ చేస్తుంది. It provides space from the expansions of oil with the temperature of the transformer increase. సో ఎక్స్పెన్సివ్ ఆయిల్ని స్పేస్ ప్రొవైడ్ చేస్తుంది, అదేవిధంగా టెంపరేచర్ని ఇంక్రీజ్ చేస్తుంది. అంటే ఇంక్రీజ్ అంటే తగ్గించడం, పెంచడం. ఇట్ రెడ్యూస్ ద రేట్ ఆఫ్ ఆక్సిడేషన్ ఆఫ్ ఆయిల్ బికాస్ ద ఇన్సూర్ సర్ఫేస్ టు ద ఆయిల్ ఈజ్ లెస్ ఎక్స్పోజ్డ్ టు ద ఆయిల్. నెక్స్ట్ చూడండి breather. The function of the breather is prevent to enter the moisture in the air and allow the dry air in the transformer. Moisture reduce the dielectric strength of the oil. సో ఇది ఏం చేస్తుంది, లోపలికి వెళ్తున్న ఎయిర్ ఏ విధంగా ఉంటుంది అంటే మాయిశ్చర్ ఎయిర్ వెళ్తుందా డర్ట్ ఎయిర్ వెళ్తుందా, ఆ ట్రాన్స్ఫార్మర్ ఏ విధంగా ఉందనేది అక్కడ ఇండికేట్ చేస్తుంటాం బ్రేతర్లోనే అన్నాం మనకి. నెక్స్ట్ టెర్మినల్ బుషెస్. కనెక్ట్ ద టెర్మినల్స్ వైండింగ్స్ are both out of mains and bushes mounted the terminal tanks. So terminal bushes అనేది మన టెర్మినల్ కనెక్షన్స్ యూజ్ అయ్యేది అనమాట. నెక్స్ట్ ఎక్స్ప్లోజివ్ వెంట్ అండ్ ప్రెషర్ రిలీఫ్ వాల్వ్. ఎక్స్ప్లోజివ్ వెంట్ అనేది ఇంపార్టెంట్. ఇట్ ప్రొవైడ్స్ instantaneous relieving from the dangerous pressure and protect the transformer tank against explosions.
సో ఇది ఏం చేస్తుంది, ఎక్స్ప్లోజన్ ఏంటంటే సో లోపల చూస్తున్న హీట్కి ఇలాంటి వాటికి ఎక్స్ప్లోజ్ బయటికి రిలీజ్ చేస్తుంటుంది. అలా రిలీజ్ చేయకపోతే ఏమవుతుంది, ట్రాన్స్ఫర్ అనేది ఎక్స్ప్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది, అంటే పేలడం లాంటివి జరుగుతాయి అన్నమాట. సో అందుకే ఎక్స్ప్లోజన్ ఏంటంటే ఖచ్చితంగా ఉండాలి మనకి. సో ఆయిల్ లెవెల్ ఇండికేటర్, ఆయిల్ క్లియరెన్స్ అంటారు దాన్ని. సో చూడండి, ఫర్ ఇండికేట్ ద లెవెల్ ఆఫ్ ద ఆయిల్ ఇన్ ద కన్సర్వేటర్ అండ్ ఆయిల్ లెవెల్ ఇండెక్స్ ద ఫ్లక్స్ ఆఫ్ ఇట్స్ ఫ్లక్స్ టు ఇట్స్ flux to it. It is essential that the oil level of the conservator is maintained above the predetermined minimum oil level. So oil level indicate chestadi. Buck was ready to use to protect the oil filled transformer to the inspect faults below the oil level. So buck was ready endurana oil level ni fill cheyadaniki oil time to time release cheyadaniki use avutadi annamata relay అనేది. So next, the two basic parts of the transformer. So main parts అనమాట, మ్యాగ్నెటిక్ కోర్ అండ్ వైండింగ్ ఆర్ కాయిల్. సో మనం మెయిన్గా దాంట్లో ట్రాన్స్ఫార్మర్స్లో మెయిన్గా కావాల్సింది ఏంటి, మ్యాగ్నెటిక్ కోర్. ఇవన్నీ ఉన్నాయి కదా, మనం పవర్ ట్రాన్స్ఫర్ చేయడానికి ఏం కావాలి, కోర్ని వైండింగ్ కావాలి మనకి, అవునా, కోర్ ఆర్ వైండింగ్ ఆర్ కాయిల్ కావాలి. సో మ్యాగ్నెటిక్ కోర్ చూడండి, మ్యాగ్నెటిక్ కోర్ వచ్చేసరికి ద కోర్ మెటీరియల్ ఈజ్ ద కన్సిడర్ ఆఫ్ షుడ్ బి సచ్ యాజ్ that the minimum flux is carried with the minimum magnetizing current in the minimum core losses. Magnetize the current and minimum core losses. So core material ఏంటన్నా మనకి ఫ్లక్స్ని క్రియేట్ చేయడానికి మినిమం మ్యాగ్నెటైజ్ కరెంట్ని రెడ్యూస్ చేయడం మినిమం కోర్ లాసెస్ ద్వారా. సో ఈ విధంగా ఉంటుంది. కోర్ ఈజ్ డివైడెడ్ ఇంటూ టూ పార్ట్స్, లింబ్స్ ఆర్ లెగ్స్ అంటారు, తర్వాత యోక్ అంటారు. లింబ్స్ ఆర్ లెగ్స్ అంటారు లేదా యోక్ అంటారు. దీంట్లో ఏంటంటే చుట్టూ దాన్ని యోక్ అంటారు, వీటిని లింబ్స్ అంటారు. ఈ పైన కింద దాన్ని లింబ్స్ యోక్ అంటారు, వీటిని లింబ్స్ ఆర్ లెగ్స్ అంటారు. వీటిని వైండింగ్ చేసుకుంటారు అనమాట. ద వర్టికల్ పోర్షన్ ఆన్ విచ్ వైండింగ్ ఆర్ కాయిల్ ఆర్ wounded is called as limbs. సో ఈ వర్టికల్ పార్ట్స్కి మనకి వైండింగ్ ఆర్ కాయిల్ వౌండ్ చేయడం వల్ల, వైండింగ్ అంటే కాయిల్ని కాపర్ కాయిల్ని వౌండ్ చేయడం వల్ల వాటిని లింబ్స్ అంటారు. యోక్, ద టాప్ అండ్ బాటమ్ హారిజాంటల్ ప్రొటెక్షన్ ఈజ్ కాల్డ్ యోక్ ఆఫ్ ది కోర్ విచ్ కనెక్టెడ్ ద లెగ్స్ అండ్ సర్వీస్ ద క్లోజింగ్ ద మ్యాగ్నెటిక్ సర్క్యూట్. సో వీటిని యోక్ అంటారు. ఈ పైదాన్ని కనిపిస్తుంది కదా, ఈ పైదాన్ని యోక్ అంటారు. సో ఏమని చేస్తే మనకి మ్యాగ్నెటిక్ కోర్ని కనెక్ట్ చేస్తుంది అనమాట, రెండు లెగ్స్ని కనెక్ట్ చేయడానికి. ద టూ లింబ్స్ ఆర్ 3 limbs ఆర్ కనెక్టెడ్ యాజ్ షోన్ ఇన్ ది డయాగ్రామ్. ఇదే తీసేద్దాం, నెంబర్స్ అవసరం మనకి. యాజ్ షోన్ ఇన్ ది ఫిగర్ కింద చూడండి. 2 limbs ఆర్ 3 limbs కోర్స్, అంటే ఇవి 2 ఇవి 3 అనమాట. సో ఈ విధంగా చెప్పనమాట. సింగిల్ ఫేజ్ 2 limbs కోర్ టైప్, సింగిల్ ఫేజ్ 3 limbs కోర్ షెల్ టైప్. అంటే 2 limbs ఉన్నదాన్ని కోర్ టైప్ అంటారు, 3 limbs ఉన్నదాన్ని షెల్ టైప్ అంటారు అని చెప్తాడు. సో చూడండి, ఇఫ్ 2 limbs కోర్ ఆర్ క్రాస్ సెక్షనల్ ఏరియా ఆఫ్ limbs legs ఆర్ ద యోక్ ఆర్ కనెక్టెడ్ identically. In 3 limbs core winding are placed around the central limbs are also known as main limb. సో ఇందులో 2 limbs ఇచ్చినప్పుడు దీనికి వైండింగ్ చేస్తారు, బట్ 3 limbs ఉన్నప్పుడు సెంటర్ దానికి మాత్రమే వైండింగ్ చేసుకుంటారు, చుట్టూ కూడా లింబ్స్ చేయరు అని చెప్తారు. కోర్ ఈజ్ మేడప్ ఆఫ్ లామినేటెడ్ స్టెప్స్ టు రెడ్యూస్ ద ఎడ్డీ కరెంట్ లాసెస్. కోర్ ఏం చేస్తుంది, లామినేటెడ్ స్టెప్పింగ్స్ ఆర్ రెడ్యూస్ ఎడ్డీ కరెంట్ లాసెస్ని రెడ్యూస్ చేయడానికి. అంటే స్టెప్స్ వేజ్ ఉంటుంది నాకు కోర్ అనేది, అది ఎలా ఉంటుందో నేను చూపిస్తాను మీకు. ఎడ్డీ కరెంట్ ఆర్ ఇండ్యూస్డ్ ఇన్ ద కోర్ బికాజ్ ద core is cut by the alternating flux, reducing the core by alternating current following through the winding.
ఎడ్డీ కరెంట్ వల్ల ఏమవుతుందా ఇండక్షన్ ఆఫ్ ది కోర్ బికాస్ ద కోర్ కట్ ద ఆల్టర్నేటింగ్ ఫ్లక్స్. కోర్ ఏం చేస్తుంది, ఆల్టర్నేటివ్ ఫ్లక్స్ని కట్ చేసి ప్రొడ్యూస్ ద కోర్ ఆల్టర్నేటివ్ కరెంట్, ఫ్లక్స్ని ప్రొడ్యూస్ ఆల్టర్నేటివ్ కరెంట్ని ప్రొడ్యూస్ చేస్తుంది పక్క దానికి సెల్ఫ్ ఇండ్యూస్డ్గా. సో ఇది చెప్తున్నారు మనకి ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో ఇది ఇంకా ఉంటుంది, ఇది అంతవరకు కంటిన్యూషను. సో ఇక్కడ దాకా రాసుకోండి ప్రజెంట్ ఈరోజు, మిగతాది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకేనా?